గుడ్ మార్నింగ్ చర్చ్. ఈరోజు మన కొరకు ఏర్పరచబడిన వాక్యం ఎక్సోడస్ చాప్టర్ 5 1-5, నిర్గమాకాండము 5వ అధ్యాయం 1-5. తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అరణ్యంలో నాకు ఉత్సవం చేయుటకు నా జనమును పోనిమని ఆజ్ఞాపించుచున్నాడనిరి. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాని ఎరుగను, ఇశ్రాయేలును పోనీయనెను. అప్పుడు వారు, హెబ్రీలు దేవుడు మమ్మల్ని ఎదుర్కొనెను, సెలవైన ఎడల మేము అరణ్యంలోనికి 3 దినములు ప్రయాణమంత దూరం పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించదము, లేని ఎడల ఆయన మా మీద తెగులుతోనైనను ఖడ్గముతోనైనను పడునేమో అనిరి. అందుకు ఐగుప్తు రాజు, మోషే అహరోను, ఈ జనులు తమ పనులను చేయకుండా మీరెలా ఆపుచున్నారు? మీ బరువులు మోయుటకు పొండనెను. మరియు ఫరో, ఇదిగో ఈ జనమును ఇప్పుడు విస్తరించి ఉన్నది, వారు తమ బరువులను విడిచి తీరికగా నుండినట్లు మీరు చేయుచున్నారని వారితో అనెను. మరొక వాక్య భాగం మత్తయి సువార్త 11వ అధ్యాయం 28-30. మాథ్యూ చాప్టర్ 11:28-30. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతను. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నాయి. లెట్ ద వర్డ్ బి బ్లెస్డ్. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? నేనైతే ఒక 1 మంత్గా చాలా సిక్ అయి ఉన్నాను. ఈవెన్ క్రిస్మస్కి ముందు నుంచే ఫీవర్ తోటి బాధపడుతూనే ఉన్నాను. నిన్న మా వారు ఫోన్ చేస్తుంటే చెప్పారనమాట, సాటర్డే యు ఆర్ నాట్ అలౌడ్ టు కాల్. చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్ అనమాట ఆయనకి. సాటర్డే కంప్లీట్గా నా ప్రిపరేషన్ కోసమే అని చెప్పి తనకి చెప్పి, అయినా కూడా అంటున్నాడు, సాటర్డే వచ్చిందంటే కొంచెం యాక్టివ్గా ఉంటుంది, సండే వచ్చిందంటే ఈవినింగ్ కల్లా మళ్ళీ డల్ అయిపోతావు, మండే వచ్చిందంటే కంప్లీట్ డల్, సండేకి మటుకు ఎట్లా శక్తి వస్తుంది నీకు అని చెప్పి. సో నో సిక్నెస్ కెన్ స్టాప్ మీ ఫ్రమ్ కమింగ్ టు ది గాడ్స్ ప్రెజెన్స్. దేవుడు ఆ విధంగా బలపరుస్తున్నాడు. ఈ వింటర్స్ మనలందరినీ చాలా సిక్ చేసింది అఫ్కోర్స్, బట్ దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు మన యొక్క థీమ్ లెట్ మై పీపుల్ గో. మధు అంటున్నాడు, లెట్ మై పీపుల్ గో అంటే అందరిని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారక్క అని చెప్పి. రేపు రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటూ హోలీ సిటీ చర్చ్ పెట్టుకున్నటువంటి థీమ్ లెట్ మై పీపుల్ గో అని. దేవుడు దీని నుంచి మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడని చెప్పి మనము ఆలోచిద్దాం. మనకందరికీ తెలిసినటువంటి ప్యాసేజే, బట్ స్టిల్ లెట్ us ఆస్క్ గాడ్ టు ప్రిపేర్ అవర్ హార్ట్స్. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకెళ్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, మీరు మాట్లాడితే మా జీవితాలు మారుతాయి. మాకెంత స్వాతంత్రం వచ్చినా ప్రభా, మేము మా యొక్క కాన్స్టిట్యూషన్ని బట్టి, మా యొక్క లా స్ట్రక్చర్ని బట్టి, వీటన్నిటిని బట్టి మేము ప్రైడ్ తీసుకున్నటువంటి స్టేట్లోనే ఉన్నాం. బట్ స్టిల్ వీ స్టిల్ ఫీల్ ఎన్స్లేవ్డ్. దీనికి కారణం ఏంటి ప్రభా? మమ్మల్ని ఏదో వెనుక లాగుతున్నట్టుగా అనిపిస్తుంది. వీఆర్ నాట్ ఫ్రీ ఇన్ దిస్ ఫ్రీ కంట్రీ అని అనిపిస్తుంది ప్రభా. మనల్ని ఇంకా మమ్మల్ని బంధించింది ఏంటి? ఈరోజు మీ యొక్క వాక్య వెలుగులో ప్రభా, మమ్మల్ని మేము సరి చేసుకోవాలని మీ వైపు చూస్తున్నాం తండ్రి. మీరు మాట్లాడండి. యు ఆర్ లివింగ్ అండ్ లవింగ్ గాడ్. మీ యొక్క జీవపు మాటలు మా జీవితాల్ని నిజంగా మారుస్తాయి ప్రభా. మీరు మట్టుకే మాట్లాడమని, నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకోమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మనం చదువుకున్నటువంటి యొక్క ఎక్సోడస్ 5th చాప్టర్, లెట్ మై పీపుల్ గో. దిస్ స్టేట్మెంట్
this is a very, maybe one of the most powerful statements or claims we hear in the human history. Let my people go, let my country be free అని చెప్పి చాలామంది లీడర్స్ అరుస్తూ వాళ్ళ యొక్క పోరాటాలను సాగించినటువంటి విధానాన్ని మనం చూస్తాం. అందులో ది ఫస్ట్ సాల్వేషన్, ఇట్ వాజ్ పొలిటికల్, ఇట్ వాజ్ ఫిజికల్, ఇట్ వాజ్ వెరీ మచ్ విజిబుల్ ఫర్ ది ఐస్ ఆఫ్ ది హ్యూమన్. అలాంటి ఒక రిడెంప్షన్ని మనము ఎక్సోడస్లో చూస్తాం అన్నమాట. నేను ఇది ఈ ప్యాసేజ్ చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, ఈ యొక్క రిడెంప్షన్ని మనము వి ఆల్వేస్ కంపేర్ దిస్ విత్ క్రైస్ట్ యొక్క రిడెంప్షన్ కదా, మనుషులకి దేవుడు చేసినటువంటి రిడెంప్షన్తో మనం కంపేర్ చేస్తాం. బట్ మై క్వశ్చన్ ఇస్, ఇప్పుడు యాడమ్ అండ్ ఈవ్ చాలా నిర్ణయించుకొని తప్పు చేశారు కదా. వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళకి క్రీస్తు, అఫ్కోర్స్ అది బయట నుంచి ఎక్స్టర్నల్ సిస్టమ్ నుంచి వచ్చినటువంటి ఆ యొక్క టెంప్టేషన్ కాబట్టి దేవుడు వాళ్ళకి సాల్వేషన్ ఇచ్చాడు. అదే రిడెంప్షన్ తోటి మనము దీన్ని కంపేర్ చేస్తున్నప్పుడు, దీన్ని కంపేర్ చేస్తూ క్రాస్ యొక్క షాడోస్ని మనం స్టడీ చేస్తున్నప్పుడు దీన్ని మనం స్టడీ చేస్తాం కదా. ఇజ్రాయిట్స్ని దేవుడు ఏ విధంగా అయితే విముక్తి పరిచాడో ఆ విధంగా నన్ను నిన్ను విముక్తి పరుస్తాడని చెప్పేసి మనం చెప్తాం. అయితే ఆదాము హవ్వలు ఫ్రీ విల్ తోటి నిర్ణయించుకొని వాళ్ళు తప్పు చేశారు, బట్ సాల్వేషన్ ఉంది. కానీ ఇజ్రాయిట్స్ వాళ్ళంతకు వాళ్ళు నిర్ణయించుకొని ఆ ఎన్స్లేవ్మెంట్కి వెళ్ళలేదు, వాళ్ళు ఆ యొక్క స్లేవరీకి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళారంటే ఒక ఫ్యామిన్ వచ్చింది, ఒక కరువు వచ్చింది. ఆ కరువులో కూడా మనము కాపాడుకుందాము, మన యొక్క ట్రైబ్, మన యొక్క ఇజ్రాయెల్ ఈ ట్రైబ్ ఏదైతే ఉందో దీన్ని మనం కాపాడుకోవాలని చెప్పేసి వాళ్ళు చూస్తున్నప్పుడు జోసెఫ్ని వాళ్ళకంటే ముందుగానే దేవుడు అక్కడికి పంపించుంటాడు కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్తారు. ద ఫ్యామిన్ ఇట్స్ ఎ టెంపరరీ థింగ్. కానీ ఎందుకని వాళ్ళు మొత్తం షిఫ్ట్ చేసుకొని, జేకబ్ మొత్తం షిఫ్ట్ చేసుకొని వెళ్ళిపోయి అక్కడ ఉండిపోయారు. ఎంతవరకు ఉండిపోయారంటే చాలా ఏళ్ళు ఉండిపోయారు. ఎంతవరకు ఉండిపోయారంటే వాళ్ళని చూసి అసహ్యం పుట్టేంతవరకు ఉండిపోయారు. వీళ్ళేంటి మనకంటే ఎక్కువగా ప్రబలిపోతున్నారే అని చెప్పి అసహ్యం పుట్టేంతగా ఉండిపోయారు. ఎందుకని అలా ఉండాలి? ఇట్ వాజ్ నాట్ దేర్ డెసిషన్ టు గో ఇన్ టు దట్ ఈజిప్ట్. ఎందుకు వెళ్ళారు? ప్రభువే చెప్తారు. దేవుడు ఏం చెప్తాడంటే జేకబ్కి చెప్తాడు, నువ్వు వెళ్ళు, దిస్ ఈజ్ యాజ్ పర్ మై విల్ అని చెప్పేసి చెప్తున్నాడు. ఇప్పుడు అక్కడేం జరుగుతుంది? ఒక స్లేవరీలోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. వీళ్ళ యొక్క విల్ తోటి నిర్ణయించుకోకపోయినా దేవుడు ఎందుకని వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళాడు? ఒక ప్రణాళిక ఉంది. తీసుకెళ్ళి ఎంతకాలం ఉంచాడంటే వాళ్ళని స్లేవరీలోకి తీసుకునేంతగా దేవుడు వాళ్ళని అలౌ చేశారు అక్కడ ఉండడానికి. ఎలా అర్థం చేసుకోవాలి మనము? ఎలా అర్థం చేసుకోవాలంటే, దేవుడు ఒకవేళ ఈ ప్రామిస్ ల్యాండ్ నుంచి వాళ్ళని దూరంగా తీసుకెళ్ళిపోతున్నప్పుడు ఎలా అనిపిస్తున్నారంటే దేవుడు ఎందుకని నా యొక్క ప్రామిస్ నుంచి, ఈ యొక్క ప్రామిస్ ల్యాండ్ నుంచి, వై గాడ్ ఈజ్ టేకింగ్ మీ అవే ఫ్రమ్ దిస్ అని అనిపించవచ్చు. బట్ దేర్ ఈజ్ ఎ డివైన్ పర్పస్. ఎందుకనంటే ఒకవేళ జేకబ్ అక్కడే ఉండుంటే ఆ కనాను దేశాన్ని ఆయన జయించడానికి కావాల్సినటువంటి స్ట్రెంగ్త్ లేదు, ఇక్కడ పాపులేషన్ లేదు, ఎక్విప్మెంట్ లేదు, పోనీ యుద్ధాలకి సంబంధించినటువంటి శక్తి కావాలంటే ఏమీ లేదు. సో వీళ్ళని దూరంగా తీసుకెళ్ళి ట్రైన్ చేయాలి దేవుడు. ఈజిప్ట్ ఏంటి? ఇట్స్ ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ కంట్రీ, నేషన్. అక్కడికి తీసుకెళ్ళి వీళ్ళని మల్టిప్లై చేస్తున్నాడు దేవుడు. ఎంతగా మల్టిప్లై చేశాడంటే ఒక ట్రైబ్ కాస్త ఒక నేషన్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు అక్కడి నుంచి రావాలంటే ఏంటి? ఈజిప్ట్లో ఉన్నటువంటి ప్రాస్పెరిటీ, వాళ్ళ యొక్క అవన్నీ చూసి వీళ్ళైతే రాలేరు. ఇప్పుడు ఇక్కడ మనిషికి ఒక కోరిక పుట్టాలి.
ఈ ప్రాస్పరిటీకి మించింది ఈ యొక్క వీటన్నిటికీ మించి ఈ యొక్క న్యూట్రిషియస్ ఫుడ్, వీటన్నిటికీ మించి ఈ యొక్క గార్లిక్, ఈ యొక్క ఆనియన్స్, వీటన్నిటికీ మించి నాకు ఒక ఫ్రీడమ్ కావాలి అనేటువంటి ఆలోచన రావాలంటే ఏం చేయాలి? వాళ్ళు అప్రెస్ చేయాలి. ఇప్పుడు అప్రెస్ చేస్తే ఏమవుతుంది? వీళ్ళు ఒక నేషన్గా బయలుదేరతారు. ఇప్పుడు వచ్చి కణాన్ని నిజంగానే అటాక్ చేసి వాటిని స్వతంత్రించుకుంటారు. ఇట్స్ ఆల్ గాడ్స్ ప్లాన్. మనకు అనిపిస్తుంది, ఎందుకు ప్రభా నన్ను ఈ ప్రామిస్ నుంచి దూరంగా తీసుకెళ్ళిపోతావు? ఎందుకు అని అంటే, ఇట్స్ ఓన్లీ టు ఎక్విప్ యూ సమ్ టైమ్స్. ఈ విధంగా చేసి మళ్ళీ దేవుడు తీసుకొస్తున్నాడు. ఇప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఆ యొక్క స్లేవరీని వాళ్ళు చూసి అరుస్తున్నారు, ప్రభా ఇది మేము భరించలేం అని అంటుంటే, దేవుడు వాళ్ళని చూసి, ఇదిగో నీ యొక్క ఎయిడ్ కోసం నేను వస్తాను అని చెప్తున్నాడు. ఒకసారి దేవుడికి నిజంగా అన్యాయస్తుల మీద, నీతివంతుల మీద ఆయన ఒకే రీతిగా వర్షాన్ని కుమ్మరిస్తాడు, సూర్యుడిని కూడా ఉదయింపజేస్తున్నాడు. అలాంటప్పుడు నిజంగా దేవుడికి పార్షాలిటీ ఉంటుందా? ఫేవరెటిజం ఉంటుందా? మరి ఎందుకని నిన్ను రక్షించడం కోసం ఇదిగో నేను ఆకాశం దిగి వచ్చాను అని చెప్తున్నాడు. ఏం చేస్తున్నాడు? దేవుడికి నిజంగా ఫేవరెటిజం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది తెలుసా? వెన్ యూ అప్రెస్ పీపుల్, వెన్ యూ డూ ఇంజస్టిస్, వాళ్ళ పక్షం దేవుడు తీసుకుంటాడు. అందుకని ఆయన సోమరాంధ మౌంట్లో చాలా క్లియర్గా చెప్తాడు, దుఃఖపడేవారు ధన్యులంట. ఎవరైతే అప్రెస్ అవుతున్నారో వాళ్ళు ధన్యులు, ఎవరైతే హింసించబడుతున్నారో వాళ్ళు ధన్యులు. ఎవరి పక్షాన్ని తీసుకుంటున్నారు దేవుడు? నీవు ఎవరినైతే అప్రెస్ చేస్తావో నిర్ణయించుకుంటున్నావు కదా, నువ్వెంత అన్నట్టు మాట్లాడుతున్నావు కదా, వాళ్ళ వైపు యాక్చువల్గా దేవుడు ఉన్నాడు అన్న సంగతి మనకు అర్థం కావాలి. అందుకని దేవుడు వాళ్ళ పక్షాన్ని తీసుకొని ఈయన దిగి వచ్చాడు. ఇప్పుడు ఏంటి? ఫ్రీడమ్ ఇస్తాడంట. ఎలా ఉన్నారు వీళ్ళు అనంటే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారనంటే, నిజంగా ఎప్పుడైనా ఆలోచించాము మనం, ఇజ్రాయెలైట్స్ ఎలాంటి పరిస్థితిలో ఉండుంటారు? బ్రిక్స్ చేయాలనంటే ఒక కోట ఉంటుంది. ఆ కోట ఖచ్చితంగా నేను మీట్ అవ్వాలి. ఈ మీట్ అవుతున్నప్పుడు ఒక ఆయన ఇలా ఉన్నాడు అనుకోండి, ఆ మడ్లో చేస్తున్నాడు. హిస్ హ్యాండ్స్ ఆర్ ఫుల్ ఆఫ్ మడ్ అండ్ హిజ్ లంగ్స్ ఆర్ ఫుల్ ఆఫ్ డస్ట్. ఊపిరి తీసుకోలేకపోతున్నాడు, ఆ శరీరం అంతా చెమట. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా మనిషి కొలాప్స్ అయిపోయాడు. వెంటనే వస్తున్నాడు, ఆ బ్రిక్స్ని తీసుకోవాలి కదా, కౌంట్ చేయాలి కదా, వస్తున్నాడు. వై హ్యావ్ యూ స్టాప్ యువర్ వర్క్ అని అంటే, ఐఎమ్ టైర్డ్. యూ మే బీ టైర్డ్ బట్ యు ఆర్ నాట్ ఫ్రీ టు బీ టైర్డ్. నీకు ఫ్రీడమ్ లేదు టైర్డ్ అవ్వడానికి. మార్నింగ్ నుంచి నైట్ వరకు వర్క్ చేస్తూనే ఉంటాం. కనీసం నేను లంచ్ చేయలేదు, లెట్ మీ గో అండ్ హ్యావ్ మై లంచ్. యూ మే ఫీల్ హంగ్రీ, వీఆర్ నాట్ ఫ్రీ టు బీ ఈటింగ్. ఇలాంటి ఫరోలు మన దగ్గర చుట్టూ చాలామంది ఉంటారు. ఏంటి, నేను టైర్డ్ అయిపోవడానికి నాకు ఫ్రీడమ్ లేదా? యు ఆర్ లివింగ్ ఇన్ ఎ ఫ్రీ కంట్రీ, బట్ హౌ మచ్ యు ఆర్ ఫ్రీ టు గెట్ టైర్డ్ అట్లీస్ట్? ఈరోజు టైర్డ్ అయిపోవడానికి కూడా మనకు ఫ్రీడమ్ లేదు, బట్ స్టిల్ వీఆర్ ఫ్రీ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. ఏమైపోతుంది? జన గణ మన అధినాయకుడు జయహే అని పాడతాం మనం. భారత భాగ్య విధాత జయహే అని అంటాం. కానీ ఎక్కడుంది జయం? నా జీవితంలో జయం ఉందా? నా జీవితంలో నిజంగా జయం ఉందా? జనగణ మన ఎంత పాడుతున్నా కూడా, ఎన్ని రిపబ్లిక్ డేస్ చేసుకున్నా, ఎంత ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నా, నేను చేసే జాబ్లో నాకు ఫ్రీడమ్ లేదు. ఒక్కొక్కసారి చాలా సఫోకేటింగ్ అనిపిస్తుంది. వేర్ విల్ ఐ గో? ఓకే, లెట్ మీ రిజైన్ దిస్ జాబ్ అండ్ గో అండ్ జాయిన్ సమ్వేర్ ఎల్స్. ఇలాంటి ఫ్రీడమ్ ఎక్కడైతే ఈ బాండేజ్ ఫిజికల్గా ఉందో, ఈ ఫిజికల్ బాండేజ్ గురించి మనం మాట్లాడుతున్నాం కదా, దీనికి ఒకవేళ నాకు ఫ్రీడమ్ తెచ్చుకోవాలని నేను నిర్ణయించుకొని నేను బయటికి వెళ్ళాను అనుకో, ఐ విల్ ఎంటర్ ఇంటూ అనదర్ 10. అక్కడ కూడా అలాగే దోచుకుంటారు నా యొక్క శక్తిని, నా యొక్క యుక్తిని, నా యొక్క జ్ఞానాన్ని, నా సమస్తాన్ని అంతా తీసేసుకొని పిండేసి చివరికి ఒక 50-60 ఇయర్స్ వచ్చేటప్పటికి రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఏమీ ఉండదు. అప్పుడు భార్యగా అనిపిస్తుంది భర్తకి,
ఏం చేయను. అప్పుడు భర్త కనిపిస్తాడు భార్యకి, ఏం చేయను. పిల్లలు అప్పుడు కనిపిస్తారు, ఓ వీళ్ళు చాలా పెద్దవాళ్ళు అయిపోయారు, ఐ మిస్డ్ ఆల్ ద చైల్డ్హుడ్. ఇలాంటి ఫరోస్, ఇలాంటి ఈజిప్షియన్ సిస్టమ్స్, వీఆర్ సరౌండెడ్ బై ఆల్ దీస్ కైండ్ ఆఫ్ సిస్టమ్స్. ఈ యొక్క ఫిజికల్ బాండేజ్ నుంచి తీసుకుపోవడానికి లెట్ మై పీపుల్ గో అని చెప్పి దేవుడు అంటున్నటువంటి ఒక స్టేట్మెంట్ని తీసుకెళ్ళి ఫరో ముందు చెప్తున్నాడు మోజెస్. లెట్ మై పీపుల్ గో అని అంటే ఆయన అంటున్నాడు, ఆయన ఇచ్చినటువంటి రెస్పాన్సెస్ మనం చూసాం. హూ ఈజ్ దిస్ లార్డ్? ఎవరి దేవుడు? నేనెందుకు లెట్ మై పీపుల్ గో అంటే, దీస్ పీపుల్ ఆర్ యువర్స్? నో, నాట్ మై. నా యొక్క పీపుల్ కదా, నా పీపుల్ని మై పీపుల్ అని చెప్పేవాడు ఇతనెవడు అని అంటున్నాడు. ఆయన స్మాల్ జీ అని అనుకున్నటువంటి గాడ్ అనుకున్నాడు. ఎవరి గాడ్, ఎవరి లార్డ్, నేనెందుకు పంపించాలి అని చెప్పి అంటున్నాడు ఆయన. ఇతనికి ఈ ఈజిప్షియన్ నమ్మింది ఏంటంటే ఫరోనే వాళ్ళకి దేవుడు. ఎవరు దేవుడు? ఫరో దేవుడు వాళ్ళకి. అలాంటి దేవుని ముందుకు వచ్చి నా పీపుల్ని లెట్ మై పీపుల్ గో అన్నటువంటి ఆ మాటను తీసుకొచ్చి ఆ యొక్క మోజెస్ చెప్తుంటే నేనెందుకు పంపించాలి అని చెప్పేసి ఒక ప్రైడ్. ఈ యొక్క ప్రజలకి ఏం కావాలంటే ఒక మోటివేషనల్ స్పీచ్ ఏమి కావాల్సిన అవసరం లేదు. మేము ఉన్నాము, నువ్వు అట్లీస్ట్ స్పిరిచువల్గా నువ్వు ఫ్రీ కదా, నిజమైన దేవుని కదా ఆరాధిస్తుందని చెప్పి చెప్పడానికి కాదు, ఒక కన్ఫ్రంటేషన్ లీడర్స్ కావాల్సి వచ్చింది. దానికి సిద్ధపరిచాడు దేవుడు మోజెస్ని, ఆరోన్ని. దాన్ని తీసుకొచ్చి చెప్తూ ఉంటే నేనెందుకు వినాలి అని చెప్పేసి ఒక క్వశ్చన్. నువ్వెందుకు వినాలి అని అంటే ఆయన చెప్తున్నాడు, ఇదిగో 3 రోజులంత ప్రయాణం మేము వెళ్తాం, మేము వెళ్ళి మా దేవుణ్ణి ఆరాధించాలి. ఈ చెప్పేటువంటి ఈ యొక్క స్టేట్మెంట్స్ ఇవన్నీ యొక్క పర్పస్ ఇది ఎందుకు నేను పంపించాలి అని అంటే దాంట్లో ఒక క్లారిటీ లేదు. అందుకని మళ్ళీ కోపం వచ్చేసింది మన యొక్క ఫరోకి. అందుకని నేను అసలు పంపించను అని చెప్పి చెప్తున్నాడు. అంటే ఈ యొక్క మోసెస్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గ్రూప్ని తీసుకున్నారనుకోండి, ఒక అప్రెస్డ్ గ్రూప్ని తీసుకోవాలనుకోండి, ఎలా విడిపిస్తారు వాళ్ళని? వాళ్ళకు ఎలాంటి ఫ్రీడమ్ తీసుకొస్తారు? ఎలా తీసుకొస్తారు? పోనీ ఎలా తీసుకొస్తారు? ఎప్పుడైనా హ్యావ్ యూ ఎవర్ ట్రైడ్? సరే పోనీ మన ఫ్యామిలీలోనే ఒకరు, మన సిబ్లింగ్స్లో ఒక ఫ్యామిలీ చాలా అప్రెస్ అవుతుంది అనుకోండి, భర్త ప్రతిరోజు కొడతాడు, ప్రతిరోజు సాగొస్తాడు. అలాంటి ఒక అప్రెషన్లో ఉన్నటువంటి ఒక సిబ్లింగ్ని చూస్తున్నాం అనుకోండి, ఎలా ఫ్రీడమ్ తీసుకొస్తాం మనం? ఎలా తీసుకొస్తాం? లేదంటే మన యొక్క డిపార్ట్మెంట్లో మన యొక్క చాలా ఇంజస్టిస్ చేస్తున్నటువంటి ఒక ఎంప్లాయర్, ఆ యొక్క ఎంప్లాయర్ చేతిలో నుంచి మనము ఈ యొక్క డిపార్ట్మెంట్ని రక్షించాలి. ఎలా చేస్తాం మనం? డూ యూ హ్యావ్ ఎ స్ట్రాటజీ యాజ్ మోసెస్ హ్యాడ్? ఏం చేస్తాము? ఈ యొక్క ఫిజికల్ బాండేజ్ నుంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళని ఏదైనా చేద్దాము అని అంటే విల్ ఇట్ వర్క్? ఏం చేస్తాం? మోసెస్ వాడాడు, కొన్ని మెథడ్స్ వాడాడు. ఆయన యొక్క మెథడ్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని యొక్క మెరకల్స్ని మెథడ్స్గా వాడుకున్నాడు. ఈ మెరకల్స్ని ఉపయోగించి ఒక 10 ప్లేగ్స్ని ఉపయోగించి ఆ యొక్క దేశాన్నంతటిని చిందరవందరగా చేసేసి అల్లకల్లోలం చేసేసి ఇప్పుడు అయ్యో వద్దు మీరు వెళ్ళండి అనే విధంగా చేశాడు దేవుడు. చాలా బాగుంది. ఇప్పుడు కూడా మనం ఏం చేస్తామనంటే ఆ యొక్క అప్రెస్ చేస్తున్నటువంటి ఒక హస్బెండ్ నుంచి లేదంటే ఒక వైఫ్ నుంచి ఈ యొక్క ఫ్యామిలీని రక్షించాలి, లేదంటే ఈ డిపార్ట్మెంట్ రక్షించాలంటే మనము కొన్ని మెథడ్స్ ఉపయోగిస్తాం. విల్ ఇట్ వర్క్ అనేదే క్వశ్చన్. మోసెస్ కూడా అలాగే చేశాడు. అందుకని ఈ హ్యాడ్ టు పార్ట్ ద సీస్. వాటిని అలా చీల్చుకొని వెళ్ళేటువంటి ఒక హీరోని చూస్తాం మనం. ఆ హీరో వెనుక వస్తున్నటువంటి పెద్ద లక్షల కొద్ది మనుషులను చూస్తాం. చాలా బాగుంది. ఈరోజు నేను కూడా అలాగనే నా ప్రజల్ని విడిపిస్తాను అని అనుకోవచ్చు మనం. బట్ విల్ దట్ వర్క్? ఎందుకు ఇది వర్క్ అవ్వలేదు అని అంటే బికాస్ ద ఫ్రీడమ్ ఈజ్ ఇన్కంప్లీట్ అని అనిపిస్తుంది. వాడు అలా వెళ్ళారో లేదో ఒక కొద్ది వారాలు అయిన వెంటనే అసలు మేము అక్కడే చచ్చిపోయింది ఎంత బాగుండు. నువ్వు ఇంత ఫ్రీడమ్ తీసుకొచ్చావే, ఏం చేశాడు తెలుసా? సముద్రము పాయలైపోయింది. డస్ ఇట్ మ్యాటర్? డస్ ఇట్ రియలీ మ్యాటర్? సముద్రం అలా చూస్తూ ఉంటే పాయలైపోయిందని అంటే ఎలా ఉంటుంది? ఎవరు చేశారు? దేవుడు చేశాడు. అలాంటి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని అంటే అక్కడ మా ఉల్లిపాయలు ఎంత బాగుండేది, అక్కడ మా గార్లిక్ ఎంత బాగుండేది, అక్కడ మాంసం ఎంత బాగుండేది, అదంతా ఎంత బాగుండేది, ఆ స్లేవరీ ఎంత బాగుండేది. అదే మాట్లాడుతున్నారు. అంటే ఒక ఫిజికల్ బాండేజ్ నుంచి తీసి
ప్రజలందరినీ బయటికి తీసుకొచ్చినా ఆ ఫ్రీడమ్ విల్ నాట్ వర్క్. డూ యూ గెట్ దిస్? అందుకని ఈ ఫ్రీ కంట్రీలో అందరము ఈక్వల్గా ఫ్రీగా ఉన్నామా అంటే కాదేమో అనిపిస్తుంది. కొంతమందికి జస్టిస్ తొందరగా దొరుకుతుంది, కొంతమందికి డిలే అవుతుంది, కొంతమందికి అసలు దొరకదు. ఎందుకు తెలుసా? ఇక్కడ రాసి ఉంటుంది, నేను ఒక దళితుడిని, నేను ఒక దళితురాల్ని అని కనిపించింది అనుకో, వాడి జీవితం అంతా ఇంజస్టిసేగా. ఇక్కడ ఉంటుంది నేను ఒక బ్రాహ్మణ్ణి అని, అంతే. వాడు ఏం చేసినా చల్తా. సో స్టేటస్ బేస్డ్గా, క్రీడ్ బేస్డ్గా, జెండర్ బేస్డ్గా, కాస్ట్ బేస్డ్గా మనకు లభిస్తున్నటువంటి జస్టిస్. అందుకనే కొంతమంది లీడర్స్ లేచారు, మన ఇండియాకి కూడా ఫ్రీడమ్ కావాలని చెప్పేసి. అవునా? వాళ్ళు కూడా అనుకున్నారు, ఈ అన్జస్ట్ సిస్టమ్స్ నుంచి, ఈ డిస్క్రిమినేషన్ నుంచి మా ప్రజలు నేను నడిపిస్తానని చెప్పేసి ఒక మహాత్మా గాంధీని లేపాడు దేవుడు. ఆ గాంధీ అనుకున్నాడు, ఒక మారల్, ఒక కంపాస్ లాగా పనిచేశాడు. ఎందుకు తెలుసా? ఎందుకనంటే మేము అహింసా మార్గాన్ని ఎంచుకుంటాం. ఒక మారల్ కంపాస్ ఇండియాకి ఇట్ వాజ్ రిక్వైర్డ్. లేచాడు. ఒక మంచి పక్కా లీగల్ సిస్టమ్ కావాలనుకున్నాడు. ఒక అంబేద్కర్ని దేవుడు లేపాడు. ఒక మారల్ అవేర్నెస్ కావాలి, ఒక అవేకనింగ్ కావాలనుకున్నాడు. సుభాష్ చంద్రబోస్ ఇలాంటి చాలామంది లీడర్స్ని దేవుడు లేపాడు. చాలామంది పోరాడితే మనకు ఒక అర్ధరాత్రిన మనకు స్వాతంత్రం వచ్చింది. ఆ స్వాతంత్రం అంతటితో కాదని చెప్పేసి మనము ఒక రిపబ్లిక్ డేని కూడా చేసుకున్నాం. మనకంటూ ఒక కాన్స్టిట్యూషన్ వచ్చింది. ఇంతగా ఎదిగాం మనం. ఇప్పటికీ అనిపిస్తుంది కదా, నాకు ఫ్రీడమ్ ఉంటే చాలు, నేను ఒక ఫ్రీ కంట్రీలో ఉంటే నా యొక్క డిజైర్స్ అన్నీ ఫుల్ఫిల్ అయిపోతాయి, నేను ఒక ఫ్రీ కంట్రీలో ఉంటే నాకు ఇది దొరుకుతుంది, అది దొరుకుతుంది అనుకున్న వాళ్ళ యొక్క కళలు ఫలించాయి. ఆ రోజు ఇండియా బికేమ్ ఫ్రీ కంట్రీ. బట్ స్టిల్ ఏమైనా మారిందా? ఎందుకు మారలేదంటే ప్రజల్లో ఉన్నటువంటి ప్రైడ్ పోలేదు, ప్రజల్లో ఉన్నటువంటి పాలిటీషియన్స్లో ఉన్నటువంటి గ్రీడ్ పోలేదు. అంతే విధంగా ప్రజల్ని భయపెడుతుంటే ఈ ఫియర్ నన్ను ఎప్పటికీ వదిలిపెట్టదా అన్నంతగా భయం. ఈ ప్రపంచంలో మనిషిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి ఏంటంటే రెండు అంట. ఇంతకుముందు కూడా ఒకసారి మనం చూసుకున్నాం. ఒకటి సెక్స్ అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ ఫియర్. దాంట్లో ఫస్ట్ వచ్చేది ఫియరే. ఎందుకంటే భయపెడితే ఏదైనా జరుగుతుంది, భయంతో ఏమైనా సంపాదించవచ్చు. ఒక అమ్మాయి కావాలా, ఇదిగో నువ్వు నాకు దొరకాలి అంతే. నువ్వు దొరకలేదనుకో, ఇవన్నీ చేసి నేను వీడియో చేస్తాను, నేను పోస్ట్ చేస్తాను. నువ్వు నాకు ఒప్పుకోలేదనుకో, నేను ఇక్కడే రేప్ చేసేసి నిన్ను చంపేస్తాను. ఈ భయంతో అమ్మాయి ఏమైనా చేస్తుంది. వీడియోస్ తీసి నేను చేస్తాను అని అంటే ఆ అమ్మాయి ఎంతకన్నా దూరం వెళ్ళిపోయి చేస్తుంది. అమ్మాయిది మట్టికే శీలమా, అమ్మాయిది మట్టికే శరీరమా? మగవాడికి ఎక్కడి నుంచి వచ్చిందంత ధైర్యం? ఈ డిస్క్రిమినేషన్ ఎట్లా పోతుంది మరి? ఈ భయాన్ని ఎవరు తీసేస్తారు? ఈరోజు నాకు న్యాయం కావాలని చెప్పేసి నేను కోర్టుకు వెళ్తే నా యొక్క కాస్ట్ని బట్టి నాకు న్యాయమే దొరకదు. ఎవరు ఇలాంటి పరిస్థితుల నుంచి నన్ను ఎవరు పైకి లేవనెత్తుతారు? ఐఎమ్ లివింగ్ ఇన్ ఎ ఫ్రీ కంట్రీ, బట్ ఐఎమ్ రియలీ ఫ్రీ. ఇక్కడ ఎక్సోడస్లో ఒక మంచి మాట ఉంటుంది. దేవుడు అంటే ఫస్ట్ బోర్న్ అందరినీ చంపేస్తున్నప్పుడు అక్కడ ఒక మంచి మాట ఉంటుంది. ఏంటంటే, సింహాసనం మీద కూర్చున్నటువంటి రాజుతో మొదలుకొని రాయి విసురుతున్నటువంటి ఒక స్లేవ్ గర్ల్ వరకు ప్రతి ఇంట్లోనూ ఏడుపు వినిపించిందంట. అప్పుడు అనిపించింది నాకు, ఒక రాయి విసురుతున్నటువంటి లేదంటే ఒక స్లేవ్ మ్యాన్ ఇంట్లో వరకు ఏడుపు వినిపించిందని ఎందుకు రాయలేదు? అంతకంటే దిగజారినటువంటి పరిస్థితి ఏంటంటే ఒక స్లేవ్ విమెన్ది. స్లేవ్ మ్యాన్ కూడా కాదు. ఈ స్లేవ్ మ్యాన్ ఏం చేస్తాడు తెలుసా? ఇంటికి వెళ్ళి తన యొక్క భార్యను కొడతాడు, తాగి ఇంటికి వస్తాడు. ఈ యొక్క మస్కులినిటీ, దీనికి బలైపోవాలి అమ్మాయి. ఇలాంటి డిస్క్రిమినేషన్లో నుంచి, ఇలాంటి ఫియర్ఫుల్ అట్మాస్ఫియర్ నుంచి నన్ను ఎవరు లేవనెత్తుతారు అంటే, ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఒక రాడికల్ లీడర్ వచ్చి చెప్తున్నాడు దానికి రూట్ కాజ్ ఏంటని. ఒక్కసారి మాథ్యూస్ 8 జాన్
మీరందరూ ఒక్కసారి మీ బైబిల్స్ ఓపెన్ చేసి యోహాను సువార్త, దీనికి ఉన్నటువంటి రూట్ కాజ్ ఏంటి అనేది ఆయన మాట్లాడుతున్నాడు. ఇతనిచ్చేటువంటి ఫ్రీడమ్ అలాంటి ఫ్రీడమ్ కాదు. 8th chapter 34th verse, Jesus replied, "Very truly I tell you, everyone who sins is a slave to sin." మనిషి ఫ్రీ అయ్యాడేమో కానీ, ఫ్రీ సిటిజన్ అయ్యాడేమో కానీ, హీఈస్ ఎ స్లేవ్ టు సిన్. అండ్ హూ ఎవర్ సిన్స్ హీఈస్ స్లేవ్ టు దట్ సిన్. రూట్ కాజ్ ఏంటి తెలుసా? ఎందుకు మనిషి ఇలా చేస్తాడు? ఎలా చేస్తాడు? మనిషిని మనిషిగా చూసేటువంటి పరిస్థితిలో మనం లేం. ఏజ్ని బట్టి, ఏజ్ని బట్టి, జెండర్ని బట్టి, కలర్ని బట్టి, స్టేటస్ని బట్టి ఒక మనిషిని డిస్క్రిమినేట్ చేయడమే నా ఉద్దేశం. అలా అయిపోయింది పరిస్థితి. అంటే ఒక మనిషిని మనిషి ప్రేమించడం కోసం చేశాడు దేవుడు. ఎందుకు చేశాడు మనిషిని? ఎందుకు చేశాడంటే ఈ యొక్క సమస్త సృష్టికి దేవుని యొక్క ప్రేమని చెప్పడం కోసం. దాంతో దేవునికి గ్లోరీ వస్తుంది. ఆ ప్రేమను చెప్పు. నువ్వు ఒక మనిషిని ప్రేమించు అని అంటే బైబిల్ చెప్పేదంతా అదే కదా, దేవుని ప్రేమించు, నీ పక్కవాడిని ప్రేమించు. అది వదిలేసి నేను రూల్ చేస్తాను, నువ్వు రూల్ చేయి, కానీ ఆకాశంలో పైన భూమి మీద వీటిని రూల్ చేయి అని చెప్తే అలా కాదు, నేను మనిషిని రూల్ చేస్తాను. సో మన థాట్ ప్రాసెస్లోనే దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్. అందుకని అంటున్నాడు, నేను ఎంత నీకు ఫిజికల్గా కనిపించేటువంటి చైన్స్ వీటన్నిటి నుంచి నేను ఎంత విడిపించినా అగైన్ యూ విల్ బి అప్రెస్డ్, అగైన్ యూ విల్ బి ఎన్స్లేవ్డ్. దెన్ వై దిస్ ఇస్ హ్యాపెనింగ్ అని చెప్తే దానికి అంటున్నాడు, పాపం చేసే ప్రతివాడు కూడా స్లేవ్. అంటే పాపం అంటే ఏంటి? పాపం అంటే, సిన్ అంటే ఏంటి? మిస్సింగ్ ద మార్క్. ఒక పని చేయాలి, నువ్వు అబద్ధం ఆడకూడదు. ఐ మిస్ ద మార్క్, నేను అబద్ధం ఆడతాను. నువ్వు లాయల్గా ఉండాలి నీ భార్యకు మట్టికే, నీ భర్తకు మట్టికేనంటే కాదు, నాకు చూసిన వాళ్ళందరూ కావాలి. యూ మిస్ ద మార్క్. సో ఎవరైతే తప్పు చేస్తున్నాడో వాళ్ళందరూ కూడా ఆ యొక్క పాపానికి స్లేవ్స్ అంట. అండ్ దిస్ ఈజ్ ద రూట్ కాజ్. మరి సొల్యూషన్ ఏంటి? If Mahatma Gandhi sets you free, you are free politically. రైట్? పొలిటికల్గా నువ్వు ఫ్రీ అయ్యావేమో కానీ మారల్గా ఇక్కడ హృదయంలో ఉన్నటువంటి మాస్టర్ మారలేదు. అందుకనే సొల్యూషన్ అంటున్నాడు, ఇఫ్ సన్, క్యాపిటల్ ఎస్, ఇఫ్ సన్ సెట్స్ యూ ఫ్రీ, యు ఆర్ ఫ్రీ ఇండీడ్. నాట్ ఓన్లీ పొలిటికల్లీ, not only economically, not only socially, you are indeed free. ఎలా ఉంటుంది ఆ ఫ్రీడమ్? ఎలా ఉంటుందని అంటే, you will be living in an oppressed environment, you will be living in a corrupted system, but still you are the master, you are the ruler. దానికోసమే చేయబడ్డావు. నువ్వు స్లేవ్గా ఉండడానికి చేయబడలే, నువ్వు స్లేవ్గా ఉండడానికి చేయబడలే. దేవుడు దేనికోసమైతే చేశాడో దానికోసం నువ్వు జీవించేటువంటి ఆ యొక్క స్టేట్లోకి నువ్వు వస్తావు. నిజమా? ఎప్పుడు వస్తాను నేను? ఇఫ్ సన్ సెట్స్ యూ ఫ్రీ, ఇఫ్ సన్ సెట్స్ మీ ఫ్రీ, ఐఎమ్ ఫ్రీ ఇండీడ్ అని అంటే ఇది వినడానికి చాలా బాగుంది. సరే, యేసు ప్రభుల వారిని నేను అంగీకరించాను. ఇది మళ్ళీ అదే అలాగే నేను పాపం చేస్తున్నానని ఒకసారి నేను నిర్ణయించుకుంటాను, నేను ఈ పని చేయకూడదు, నేను ఈ పోర్నోగ్రఫీ చూడకూడదు, నేను ఇక తాగుడికి వెళ్ళకూడదు, నేను ఇక అబద్ధం చెప్పకూడదు. బట్ ఇట్స్ నాట్ పాసిబుల్ విత్ మీ లార్డ్ అని అంటూ ఉంటే పాల్ కూడా మనందరితో పాటు ఏడుస్తున్నాడు. నేను ఏం చేయాలనుకుంటున్నానో నేను చేయలేకపోతున్నాను. నేను చేయాలనుకున్న మంచి కాకుండా చేయొద్దు అనుకున్నటువంటి చెడునే చేస్తున్నాను. ఇలాంటి దాని నుంచి నన్ను ఎవరు రక్షిస్తారు? హీఈస్ ఫ్రీ, స్పిరిచువలీ ఆల్సో ఫ్రీ. అలాంటి వాడు ఏడుస్తున్నటువంటి ఏడుపు ఇది. అంటే
ఇప్పుడు మనకు ఫ్రీడమ్ వస్తుంది. మరి ఇప్పుడు క్రీస్తుని అంగీకరించేశాను కదా, ఆ ప్రభుని నా ప్రభువుగా ఇక్కడ ప్రతిష్ఠించుకున్నాను కదా, అయినా కూడా ఎందుకు? అప్పుడు అంటున్నాడు నేను చెయ్యొద్దు అన్న పని చేశాననుకో, అప్పుడు నేను కాదు చేసింది. మరి ఎవరు చేసింది? ఎవరు వెళ్ళి పోర్నోగ్రఫీ చూసింది? ఎవరు వెళ్ళి ఎక్స్ట్రా marital రిలేషన్షిప్ పెట్టుకుంది? ఎవరు వెళ్ళి తాగింది? ఎవరు డ్రగ్స్ తీసుకుంది? ఎవరు కాలర్ పట్టుకోవాలి? నేను కాదు అంటాను పాల్. ఇప్పుడు నేను చెయ్యొద్దు అనుకున్న పని చేశాననుకో, నేను కాదంట చేసింది. మరి ఎవరు చేశారు? ఎవరి కాలర్ పట్టుకొని మనము అడగాలి. ఎవరు కాలర్ పట్టుకొని అడగాలి అని అంటే, యు ఆర్ టాకింగ్ అబౌట్ అ ఫిజికల్ బీయింగ్. ఇప్పుడు నేను కాదు చేసిందని చెప్పి పాల్ లాగా చెప్పేస్తే ఈ కోర్టు వదిలేస్తుందా మనల్ని? వదలదు. మరి ఎవరు చేసింది? పాల్ ఈజ్ మేకింగ్ అ డిమార్కేషన్, ఒక డిఫరెన్స్ చూపిస్తున్నాడు. నేను చెయ్యొద్దన్న పని నేను చేస్తే నేను కాదు చేసింది. మరి ఎవరు చేసింది? నా యొక్క స్పిరిచువల్ పర్సన్ నేను క్రైస్ట్ని అంగీకరించిన వెంటనే హీ హ్యాస్ బికమ్ ఫ్రీ. దెన్ ఐఎమ్ స్పిరిచువల్లీ యాక్టివ్. నేను కాదు చేసింది. మరి ఎవరు చేసింది? ఈ శరీరంలో ఒక నియమం ఉంది. ఈ శరీరంలో అంటే ఆ శరీరాన్ని, ఆ యొక్క ఆత్మీయ, ఆ యొక్క ఇన్నర్ పర్సన్ని వేరు చేసి మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నాడు పాల్. నేను కాదు చేసింది. ఈ యొక్క శరీరంలో ఒక పాప పుణ్యం, దేర్ ఇస్ అ ప్రిన్సిపల్ ఆఫ్ సిన్ అండ్ దట్ డస్ దిస్, నాట్ మీ అని అన్నప్పుడు ఆయన, నువ్వు స్పిరిచువల్గా ఎప్పుడైతే నన్ను అంగీకరించావో, ఎస్ యు ఆర్ స్పిరిచువల్లీ యాక్టివ్. ఇది చెయ్యాలి అన్నటువంటి థాట్ వచ్చింది చూసావా? ఎన్నిసార్లు నన్ను నేను స్టాప్ చేసుకోవాలనుకున్నా, ఈ పని చేయకూడదు, నేను ఇక మీదటి చెయ్యను అని చెప్పేసి ఎన్నిసార్లు అనుకున్నా కూడా ఈ యొక్క మైండ్ కంటిన్యూస్ ప్రాసెస్, అది రిన్యూ అవుతూ ఉండాలి. వెన్ ఎవర్ ఐ గెట్ దట్ థాట్ ఐ హ్యావ్ టు బ్రింగ్ దట్ టు ద క్రాస్. ప్రభా నాకు శక్తిని. డూ యూ బిలీవ్ దిస్? అంతా చెప్తారు మీరంతా, ఏమి జరగదు. మళ్ళీ మామూలే అంతా చేసి వచ్చి నేను కాదు చేసింది. విన్నారా మీరు ఎప్పుడైనా అలా చెప్పేవాళ్ళని? నేను ఏదో ఆ లోకంలో ఉన్నాను. భార్య ఎన్నిసార్లు బ్రతిలాడుతుందో, ప్లీజ్ వద్దు, నువ్వు అలాంటి పని చేయొద్దు అని అంటే, లేదు మై హనీ, మై స్వీట్ హార్ట్, ఇంకొకసారి నేను చేయను అని అంటాం. కానీ బయటికి వెళ్ళిన తర్వాత సంథింగ్ హ్యాపెన్స్. ఇంకంతే, భార్య గుర్తురాదు, ఎవ్వరు గుర్తురారు. వచ్చి నేను కాదు చేసిందని చెప్పి పాల్లాగా చెప్పాలనుకుంటున్నారా మీరు? ఇట్ వోంట్ వర్క్. అందుకని ఈ పాప పుణ్యము ఎలా అంటే అంతే, ఇంకా కొద్ది రోజులు యు ఆర్ లివింగ్ ఇన్ ద ఫాలన్ వరల్డ్ అండ్ యు ఆర్ లివింగ్ ఇన్ ద ఫాలన్ బాడీ. సో ఇట్ హ్యాపెన్స్. అలాగని చెప్పి నువ్వు పాపంలోనే ఉండిపోతావా? ఉండిపోవు కదా. నువ్వు పంది పిల్లవా? కాదు కదా. నువ్వు గొర్రె పిల్లవు కదా. నువ్వు లేచి బయటికి అదంతా వదిలించుకొని బయటికి రావాలి కదా. ఎంతకాలం నేను ఇలాగే ఉంటాను అనుకుంటూ, నీకు ఇచ్చినటువంటి గ్రేస్ని, నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రివిలేజ్ని డోంట్ మిస్యూజ్ దాట్. సో క్లియర్గా పాల్ ఏమంటే, నేను స్పిరిచువల్లీ ఐ బిలాంగ్ టు గాడ్, బట్ దేర్ ఈజ్ ఎ ప్రిన్సిపల్ ఇన్ మై బాడీ అండ్ అక్నాలెడ్జ్ దట్ దిస్ ఈజ్ యువర్ వీక్నెస్. దీన్ని తెలుసుకున్న తర్వాత ఏం చేస్తామనంటే, కంటిన్యూస్గా ఆయన మీద మనం ఆధారపడినప్పుడు సంథింగ్ హ్యాపెన్స్ టు యూ నో దట్. సంథింగ్ సూపర్ న్యాచురల్లీ హ్యాపెన్స్ టు యూ అండ్ యూ విల్ బీ ఏబుల్ టు సే నో టు సిన్. ఈజ్ ఇట్ దాట్ ఈజీ అని అంటే ఆయన అంటున్నాడు, ఇంకా కిందికి వెళ్తే చదివితే, కమ్ నా దగ్గరికి రా, నా కాడి చాలా సులువైంది. అవునా? అక్కడ పని ఉండదా? అక్కడ లేజినెస్తో ఉండొచ్చా? అలా కాదు చెప్తుంది ఆయన కాడి సులువైందేనంటే, యూ వర్క్ ఓన్లీ టు బిల్డ్, నాట్ టు ప్రూవ్ యువర్ వర్త్ ఎనీమోర్. యూ ఫెయిల్ బట్ స్టిల్ యూ విల్ హ్యావ్ యువర్ డిగ్నిటీ. నీ ఫెయిల్యూర్ నీ యొక్క డిగ్నిటీని తీసేయదు. అలా ఉంటుంది నువ్వు చేసేటువంటి పని. నేను చేసేటువంటి పనిలో ఒకవేళ ఫెయిల్ అయినా, నేను చేసేటువంటి దాంట్లో ఒకవేళ మార్క్ తగ్గిపోయినా, అది ఏది కూడా నా వర్త్ని డిసైడ్ చేయదు. నా క్రీస్తు నా కోసం ప్రాణం పెట్టాడు, నా వర్త్ ఆ యొక్క క్రాస్ నుంచి నేను తీసుకుంటానన్నటువంటి ధైర్యం వస్తుంది.
ఇక పిరికితనం ఉండదు, ఇక భయం ఉండదు. ఏది చేసినా నా యొక్క క్రియేటర్ నా కోసం చేసినటువంటి పని అని చెప్పి ఆ యొక్క క్రాస్ని చూసినప్పుడు ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. ఆ ధైర్యంతో పాటు ఇంకేం చేస్తామనంటే పాపంలో పడిపోకుండా పవిత్రమైనటువంటి జీవితం జీవించేటువంటి శక్తిని కూడా ఆ యొక్క క్రాస్ ఇస్తుంది. డూ యూ బిలీవ్ దిస్? ఇది నిజంగా సాధ్యమేనా నాకు అనంటే ఇది సాధ్యమే అని దేవుడు చెప్తున్నాడు. అందుకనే ఈ యొక్క ఫిజికల్ బాండేజ్ నుంచి బయటికి తీసుకురావాలని చెప్పేసి లెట్ మై పీపుల్ గో అని అరిచినటువంటి మోజెస్ నిజంగా వాళ్ళని ట్రాన్స్ఫార్మ్ చేయగలిగాడంటే చేయలేదు. నిజంగా ఈ యొక్క అన్జస్ట్ సిస్టమ్స్ నుంచి మా యొక్క ఇండియాని మీరు వదిలేసి పొండి అని చెప్పేసి లేచినటువంటి లీడర్స్ వాళ్ళని చూస్తుంటే నిజంగా వాళ్ళు ఏమైనా సొల్యూషన్ తీసుకొచ్చారంటే లేదు. ఆ యొక్క ప్రైడ్, ఆ యొక్క గ్రీడ్, ఆ యొక్క ఫియర్ అవన్నీ అలాగే ఉన్నాయి ఈ యొక్క సిస్టమ్స్లో. మరి దీనికి సొల్యూషన్ ఏంటి అని అంటే ప్రభువు వారు చెప్తున్నారు, నా దగ్గరికి రా, లెట్ మై పీపుల్ గో, యూ లీవ్ దిస్ కంట్రీ అని చెప్తున్నటువంటి వాళ్ళల్లో ఈ రాడికల్ లీడర్ వచ్చి ఫాలో మీ అని అంటున్నాడు. నువ్వు ఆయన్ని ఫాలో అవుతే ఒక స్లేవ్ లాగా కాదు ఆయన చేసేది. ఏం చేస్తాడంటే యూ విల్ బికమ్ ద రూలర్ అండ్ హియర్ ద మాస్టర్ చేంజెస్. దీనికి అంతటికీ సొల్యూషన్ ఏదైనా ఉందా? ఈ యొక్క కరప్టెడ్ సిస్టమ్స్ నుంచి నా యొక్క దేశాన్ని, నా యొక్క డిపార్ట్మెంట్ని, నా యొక్క కుటుంబాన్ని ఎలా రక్షించాలి అని అంటే దెర్ ఇస్ ఓన్లీ వన్ సొల్యూషన్, బికాజ్ హ్యూమన్ ఈజ్ అ స్పిరిచువల్ బీయింగ్. ఈ యొక్క స్పిరిట్ మారకపోతే, ఈ యొక్క హృదయం మారకపోతే నువ్వు ఎన్ని సిస్టమ్స్ మార్చినా, నువ్వు ఎంత రాజమార్గాలు వేసినా కూడా అందులో నడిచేది పాపులే ఉంటారు. మన దేశం మారదు. ఒక్కొక్కసారి చూసినప్పుడు ఇండియాలో ఉన్నటువంటి ఈ యొక్క ట్రాష్ని చూసినప్పుడు, ఎక్కడికి వెళ్ళినా చూసేటువంటి ఈ యొక్క మురికిని చూసినప్పుడు, వీటన్నిటిని చూసినప్పుడు అనిపిస్తుంది నా దేశం ఎప్పుడు బాగుపడుతుంది, ఎప్పుడు మేరా భారత్ మహాన్ అని అనుకుంటున్నప్పుడు అది నిజంగా లిటరల్గా ఎప్పుడు జరుగుతుంది? నీ హృదయం మారితే జరుగుతుంది. లీడర్స్ని మారాలి అని అనుకుంటున్నాం కదా. నిజంగా అంటే యేసు ప్రభుల వారు ఎందుకని ఒక పొలిటికల్ పార్టీని స్టార్ట్ చేసి ఉండొచ్చు కదా. ఆయన నిజంగా ఒక పొలిటికల్ పార్టీని ఎందుకు స్టార్ట్ చేయలేదు, పొలిటికల్ వేలో ఆయన ఎందుకు చేయలేదు అని అంటే ఇట్ వోంట్ వర్క్. పొలిటికల్ సిస్టమ్స్ తీసుకొచ్చేటువంటి చేంజ్ ఇట్ ఈస్ నాట్ అ పర్మనెంట్ చేంజ్ అనేది ఆయనకు అర్థమైంది. అందుకనే హీ ఆల్వేస్ స్పోక్ టు ద ఫ్రీ పీపుల్, ఎడ్యుకేటెడ్ పీపుల్. ఫారిసీస్ తోటి, వెల్ లెర్న్డ్ పీపుల్ తోటి మాట్లాడాడు, స్లేవ్స్తో కాదు ఆయన మాట్లాడింది. ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా సిస్టమ్ని కరప్ట్ చేస్తున్నారు అన్న సంగతి అర్థమైంది. ఈరోజు నీ హృదయం ఎట్లా ఉంది? డిడ్ యూ రియలీ గెట్ ఎనీ సొల్యూషన్? యు ఆర్ లివింగ్ ఇన్ ఎ ఫ్రీ కంట్రీ, యు ఆర్ ఎ ఫ్రీ సిటిజన్, బట్ యువర్ హార్ట్ ఈజ్ ఇట్ రియలీ ఫ్రీ? నేను చేయొద్దు అనుకున్న పన్నే చేస్తున్నాను. ఇది నిజంగానే లెట్ మై పీపుల్ గో అనేటువంటి ఈ యొక్క క్రైస్కి, ఈ యొక్క అరుపుల మధ్యలో ఈరోజు ఈ కరెంట్ సిస్టమ్స్లో ఉన్నటువంటి ప్రతి మనిషి చెప్పేది ఏంటి తెలుసా? లెట్ మీ బీ ఫ్రీ. నన్ను నేను ఫ్రీ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఏమి చేయొద్దు అనుకుంటున్నానో అదే చేస్తున్నాను. ఇందులో నుంచి నన్ను ఎవరు రక్షిస్తారు అని అంటే యూ హ్యావ్ టు లుక్ అన్ టు గాడ్. ఇఫ్ సన్ సెట్స్ యూ ఫ్రీ, you are free indeed. Do you really want to enjoy that freedom? కావాలా అలాంటి ఫ్రీడమ్? నేను ఏమి చేయొద్దు అనుకుంటే దాన్ని చేయకుండా ఉండడానికి నాకు ఫ్రీడమ్ కావాలి. నాకు నిజంగా అలాంటి ఫ్రీడమ్ కావాలి ప్రభా అని ప్రార్థించగలం. ఏవి చేయొద్దు అనుకుంటున్నానో అది చేయకుండా ఉండాలి. అసలు చేయొద్దు అని అనుకునేటువంటి స్థితికి రావాలి కదా ఫస్ట్. ఈరోజు పాపం చేస్తున్న వాడి పరిస్థితి ఎట్లా ఉందనంటే జిల పెడితే గీరుకుంటే చాలా బాగుంటుందంట, చాలా బాగుంటుంది. ఈ జిల చాలా బాగుంది, ఎంత దాన్ని స్క్రాచ్ చేస్తే అంత ప్లెజర్. చివరికి ఏమవుతుంది? నీ స్కిన్ అంతా పోతుంది కదా, యూ విల్ బ్లీడ్ వన్ డే, అందులో నుంచి వాసన వస్తుంది కదా, నీ దగ్గర ఎవ్వరూ రాలేని పరిస్థితికి వెళ్ళిపోతావు కదా. ఇప్పుడు నీకు చాలా బాగుంటుంది, యు ఆర్ యంగ్, యు హ్యావ్ స్ట్రెంగ్త్. సో ఈ స్క్రాచింగ్ చాలా బాగుంటుంది అంటిల్ యూ బ్లీడ్ వన్ డే. ఈ సిన్ ఏం చేస్తుందనంటే
ఇది చాలా బాగుంది, ఈ యొక్క బురద చాలా బాగుంది అని చెప్తుంది. బట్ ఒకరోజు వస్తుంది, నీ చుట్టూ ఎవ్వరూ ఉండరు, అలాంటి పరిస్థితికి వెళ్ళిపోతావు. ఆ రోజు ఇంకేమీ చేయడానికి ఉండదు, మిగిలి ఉండదు నీ జీవితంలో. ఫిజికల్గా, ఎమోషనల్గా, సోషల్గా, సైకలాజికల్గా ఒక అట్టడుగు స్థానానికి వెళ్ళిపోతావు. అప్పుడు నువ్వు ఎంత ఏడ్చినా లాభం ఉండదు. మేబీ ఈరోజు అనుకూల సమయమేమో, ఇదే నీ రోజేమో. ఈరోజు తెలుసుకొని మనం ఆయన వైపు తిరుగుదామా? పాపం చాలా బాగుంటుంది చేసేటప్పుడు. రైట్ఫుల్ ప్లెజర్ ఏంటంటే, ఫస్ట్ యూ పే ద ప్రైస్ అండ్ దెన్ యూ గెట్ ద ప్లెజర్. బట్ ఒక రాంగ్ వేలో ప్లెజర్ ఎలా తీసుకుంటాం తెలుసా? ఫస్ట్ యూ గెట్ ద ప్లెజర్ అండ్ దెన్ యూ పే ద ప్రైస్. ఇట్ మే ఆస్క్ యూ ద హోల్ లైఫ్. ఇచ్చేస్తావా? అందుకని అన్నాడు, ఈ సమస్తాన్ని సంబంధించుకొని నువ్వు నీ ప్రాణాన్ని కోల్పోతే ఏ లాభం? అలాంటి కోల్పోయే పరిస్థితి వద్దు అని చెప్పి ఆయన నీ కోసం, నా కోసం దిగొచ్చాడు. ఆ సిలువను చూసినప్పుడు ఆయన నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో అర్థమవుతుందా? సిన్కి నో చెప్పేటువంటి ధైర్యం, ఫ్రీడమ్ ఈరోజు ఉందా? మనం అందరం లేచి ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? ఆయన వైపు చూద్దామా? ప్రభా, ఇది పాపమనే నాకు తెలియలేదే. Unless you tell me in your law that it is sin. పాపానికి నో చెప్పడానికి ఈరోజు నీకు స్ట్రగుల్ ఉందా? That's good. It's a sign that your inner person is active. పాపం చేస్తున్నప్పుడు ఏమీ అనిపించడం లేదా? ఏమీ అనిపించడం లేదా? You have become so insensitive to your sins. Have you become dead spiritually? That you don't feel God's love. తప్పు మీద తప్పులు చేసుకుంటూ అలాగే వెళ్ళిపోతామా? One day will come and you're going to bleed very badly and you're going to sting. అలాంటి పరిస్థితి వద్దు. ఈరోజు నేను ఏవైతే చేయొద్దు అని అనుకుంటున్నానో అది చేయకుండా ఉండేటువంటి శక్తిని ప్రభా ఎవరివ్వగలరు? ఎవరివ్వగలరు? Come unto me. There is a beautiful invitation from Jesus. నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావో అది చేయగలిగేటట్టుగా, ఏది వద్దనుకుంటున్నావో దానికి ధైర్యంగా వద్దని చెప్పి నో అని చెప్పేటువంటి శక్తి ఎవరిస్తారు? There is only one person who can set you completely free. And when Son sets you free, you are free indeed. మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు I see only failures in my life. I want to do so many good works, but I fail in all that. నేను ఏదైతే చేయొద్దనుకుంటున్నానో అది చేస్తాను. ప్రభా, ఇలాంటి స్టేట్లో నుంచి నన్ను ఎవరు రక్షిస్తారు? నువ్వు తప్ప. This is an exclusive time. మీరెవ్వరూ అనాలోచితంగా ఉండద్దు. ఈ యొక్క విజిబుల్ చైన్స్ నుంచి మనం విడిపించబడ్డాం. వీఆర్ లివింగ్ ఇన్ ఎ ఫ్రీ కంట్రీ. There are many sacrifices behind this. Let my people go. Let my people go. అని చాలామంది లీడర్స్ తీసుకుని వచ్చారు స్వాతంత్రాలు. బట్
You are enslaved. You are owned by sin. You are enslaved by sin. Can you see that? ఈరోజు పాపం అనేటువంటి ఆ యొక్క ట్రాప్లో నువ్వు పడిపోయి ఉన్నావు. కెన్ యూ సీ దట్? ఎవరు రక్షిస్తారు? కెన్ యూ కమ్ టు దిస్ సన్ who has come down from heaven to earth in flesh form? There is only one solution to human problem, and only He can transform your hearts. Only He can. ఈరోజు నీ హృదయాన్ని ఆయనకు అప్పచెప్తావా? ఆయన శక్తిని ఇవ్వగలడు. ఈ పాట పాడుతుండగా మనం ఒక ఒప్పందం చేసుకుందామా దేవునితో? నే నిలచు భూమి కంపించి కూలిపోయినా, నిరీక్షణకు ఆధారం నశించిపోయినా, నే నిలచు భూమి కంపించి కూలిపోయినా, నిరీక్షణకు ఆధారం నశించిపోయినా, నే నమ్ముకున్న ఒక్కరైనా లేకపోయినా, నమ్మెదను నా యేసుని మాత్రమే. అందరం కలిసి పాడదామా? నే నమ్ముకున్న ఒక్కరైనా లేకపోయినా, నమ్మెదను నా యేసుని మాత్రమే. నమ్మెదను నా యేసుని మాత్రమే. నేను నమ్మెదను నా యేసుని మాత్రమే. నమ్మెదను నా యేసుని మాత్రమే. నమ్మెదను నా యేసుని మాత్రమే. నీ మార్గం అంతా అంధకారమైపోయేటట్టు కనిపిస్తుందా? నీ జీవితమే అంతమైనట్టు అనిపిస్తుందా? దెర్ ఇస్ నో హోప్. ఐఎమ్ లివింగ్ ఇన్ దిస్ డార్క్ వరల్డ్, హోప్లెస్ 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 అనిపిస్తుందా? మార్గమంతా అంధకారమైపోయినా, జీవితమే అంతమై మరు జీవము లేకున్నా, నా మార్గమంతా అంధకారమైపోయినా, జీవితమే అంతమై మరు జీవము లేకున్నా, నన్ను ఓదార్చువారు ఒక్కరైనా లేకపోయినా, నమ్మెదను నా యేసుని మాత్రమే. నన్ను ఓదార్చువారు ఒక్కరైనా లేకపోయినా, నమ్మెదను నా యేసుని మాత్రమే.
బానిసను కాను. దేవునికి, యేసు ప్రభుల వారికి నేను బానిసనైనప్పుడు ఇక దేనికి నేను బానిసను అక్కర్లేదు. ఓన్లీ దిస్ సన్ కెన్ సెట్ యు ఫ్రీ. ఈరోజే మనది, రేపు మనది కాదేమో. ఇది అనుకూల సమయమేమో. Do you really want to submit to Him? Do you really want to surrender your life to Him? And this will be the surest way of life. ప్రభా, మమ్మల్ని బలపరచండి తండ్రి. ఎంతో మంది త్యాగాలు చేస్తే మా దేశం స్వతంత్రమైంది ప్రభా. ఎంతో మంది జ్ఞానంతో కూర్చొని రాస్తే మాకు ఈ కాన్స్టిట్యూషన్ వచ్చింది ప్రభా. అండ్ ఇండియా had become a republic country. And we take pride in this. కానీ ప్రభా, we are still living in these corrupted systems. And who can free us in this free country? Maybe ఇంకా slaves గానే ఉన్నాము అనిపిస్తుంది. Because our pride has not left us. Our greed has not left us. Our lust has not left us. Our inability to do sin has not left us. Today we look unto you, Lord. You fill us with your Holy Spirit. You fill us with your Holy Spirit. మారిన మా యొక్క జీవితాలు ప్రభా ఈ ప్రపంచం చూసే విధంగా మమ్మల్ని బలపరచండి తండ్రి. మేము కూడా ఈ ప్రపంచాన్ని తలకిందులు చేయాలనుకుంటున్నాం. మా ఇంటిని తలకిందులు చేయాలనుకుంటున్నాం. మా కుటుంబాన్ని తలకిందులు చేయాలనుకుంటున్నాం. మా యొక్క డిపార్ట్మెంట్స్ని తలకిందులు చేయాలనుకుంటున్నాం ప్రభా. And our strength is not enough. నేను నీవు కలిస్తే ప్రభా మారిన సమాజం ఏర్పరచగలం. నువ్వు ఈరోజు హోలీ స్పిరిట్ గాడ్ అండ్ యూ, కెన్ యూ బికమ్ వన్ అండ్ వర్క్ ఫర్ హిస్ కింగ్డమ్? ప్రభా, మమ్మల్ని బలపరచండి. దిస్ ఈస్ సో ఫ్యాసినేటింగ్ టు అస్. ఇలాగే చేయాలని ఇష్టపడుతున్నాం, కానీ మేము ఫెయిల్ అయిపోకుండా మమ్మల్ని బలపరచండి తండ్రి. మమ్మల్ని సఫికేట్ చేసినటువంటి మా యొక్క ఎంప్లాయర్స్, మమ్మల్ని ఊపిరాడనీయకుండా చేస్తున్నటువంటి కరప్టెడ్ సిస్టమ్స్, వీటి నుంచి నన్ను నేను విడిపించుకొని నా చుట్టూ ఉన్నవన్నీ విడిపించాలని ఇష్టపడుతున్నాను ప్రభా. దానికి ముందుగా నా యొక్క హృదయాన్ని మీకు సమర్పిస్తున్నానని చెప్పి ఎవరైతే ఇక్కడ ప్రార్థిస్తున్నారో నాయనా, వారి